నేను అందుకనే అంతకుముందుకు అడిగినా ఈ బఫున్ గాని ఎందుకు రాబాయి ఈ జగదీశ్వర్ రెడ్డి వీళ్ళందరూ తిరుగుతారు. దమ్ముంటే భారతదేశంలో పార్టీ పెడతా అంటుండగా కేసీఆర్, దమ్ముంటే కేసీఆర్ వచ్చి మునుగోడులో నిలబడని చెప్తున్నా. మునుగోడులో నిలబడు. నువ్వు మునుగోడు ప్రజలు ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యేని ఏ విధంగా అవమానించినావు? అసెంబ్లీలో మాట్లాడియలేదు, మైక్ గుంజుకోలేదు, అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఒక ప్రతిపక్ష సభ్యుని గౌరవించలేదు. కాబట్టి మా ప్రజలను అవమానించినట్టు కాదా? ఒక రోడ్డు ఉందా? మీ దేవులమ్మ నాగారకు వస్తుండే ఆ మురికి కాలు ఎట్లుంది? మరి నీ కొడుకు అల్లునికో న్యాయం, సిద్దిపేట సిరిసిలకో న్యాయం, మా మునుగోడుకో న్యాయమా? అంటే నేనేమన్నా అందరిలాగా నువ్వు ఏం చేస్తే నోరు మూసుకొని కూర్చుంటా అనుకున్నావు బిడ్డ? నల్లగొండ జిల్లా అంటే విప్లవాల కిల్లా. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రజాలకు సాయుధ పోరాటం చేసిన రక్తం ఈ మునుగోడు గడ్డ. ఈ రోజు మునుగోడు గడ్డ వైపు తెలంగాణ ప్రజలు కాదు, భారతదేశం మొత్తం చూస్తుంది. మునుగోడులో గెలిపించింది ఒక పిరికి పందని కాదు, వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చే ఒక ధైర్యవంతుని, త్యాగం చేసే గుణం ఉన్న వ్యక్తిని గెలిపించింది. 3.5 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉండి ఏమి చేయలేదన్న బాధ నా మనసులో ఉండే, నా బాధ ఉండే. అసెంబ్లీలో మాట్లాడినా, అపాయింట్మెంట్ అడిగినా, ఎన్ని రకాలుగా చేయాలో చేసినా, అరే గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఎన్నో మాటలు చెప్తే, ఎన్నో గ్రామాలు తిరిగి అన్ని పనులు చేపిస్తా, ఇండ్లు కట్టిస్తా, రోడ్లు వేపిస్తా అని చెప్పి ఏం చేయలేకపోతుంది. డెవలప్మెంట్ లేదు. సొంత పైసలతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కష్టాలున్న పేదలకు సాయం చేస్తున్నాం. కరోనా వస్తే 50,000 కుటుంబాలకు 5 కోట్లు పెట్టి నిత్యావసర వస్తువులు ఇచ్చినాం. కానీ అభివృద్ధి లేదు, ఇండ్లు లేవు, రోడ్లు లేవు, గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు, గవర్నమెంట్ స్కూల్స్ లేవు, పెన్షన్లు ఇస్తలేరు. ఏ పని చేయలేకపోతున్నా. నేను అనుకున్నా పదవిలో ఉండి నన్ను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయనప్పుడు ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్ దిగి వస్తాడు కదా, పాములో పండుకున్నాడు, ఎందుకు రాజీనామా చేయకూడదు? 18 నెలల పదవి రాజగోపాల్ రెడ్డికి లేకుంటే ఏమైంది? నాకేమన్నా కిరీటం పడిపోతుందా అని చెప్పి రాజీనామా చేస్తా అని చెప్పి అంటే, ప్రజల్లో సర్వే చేపిస్తే మీరు చెయ్యండి సార్, పోయినసారి కంటే డబల్ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పింది వచ్చింది రిపోర్ట్. ఈసారి మేము పార్టీ కూడా చూడం సార్. కేసీఆర్ వివక్ష చూపిస్తుండు, కేసీఆర్ అహంకారం కనబడుతుంది, ఆత్మగౌరవం దెబ్బతినేలాగా మాట్లాడుతుండు, కేసీఆర్ కుటుంబ పాలన చేస్తుండు, ప్రజాస్వామ్యం లేదు తెలంగాణలో, మీరు పోరాటం చెయ్యండి అని చెప్పి చాలా మంది చెప్పిండు. ఈ పోకట్లకు వ్యతిరేకంగా నేను పోరాటం చేయాలన్నా, ఇంట్లో పండుకోవాలన్నా మీరు చెప్పండి, మీరందరూ చెప్పండి. ఇంత అవమానపరుస్తుంటే, అభివృద్ధి సహకరించకుండా, అవమానించుకుంటా, ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతుంటే నాలాంటి వ్యక్తి పిరికి బందలాగా ఇంట్లుండాలన్నా, రాజీనామా చేసి యుద్ధానికి సై అనాలన్నా మీరు చెప్పండి. చేయలేబట్టి చెప్పండి. యుద్ధం చేయాలన్నా, మొత్తం చేయలేబడతలేరు, అందరూ లేబడ యుద్ధం చేయాలన్నా, కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలన్నా, మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలన్నా, అది 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 నేను రాజీనామా చేసినందుకు. ఆకలినైనా చంపుకోవాలి. దేవరమ్మ నాగారం ప్రజలందరూ కూడా చెప్తున్నా, ఒక్క పూట తినకుంటే ఏం కాదు, 2 పూటలు తినకుండా మంచినీళ్ళు తాగొనే బతుకోవచ్చు. కానీ ఒక దుర్మార్గుడు అవమానిస్తుంటే, ఒక తెలంగాణ రాష్ట్రం నాది, నేను రాజుని, నా రాజకుటుంబం, నా తర్వాత నా కొడుకు తర్వాత నా మనవడు, మీరు ప్రజలు అని చెప్పి ఒక బానిసలాగా చూస్తుంటే, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుంటే మనం నియంత్రణ బొందబెట్టాల్సిన, గద్దె దింపాల్సిన అవసరం ఉంది. ఆ అవసరమే ఈ ధర్మ పోరాటం. ఆ పోరాటంలో ముందున్నది నేనే. కానీ యుద్ధంలో పాల్గొనేది ఎవరు, యుద్ధంలో గెలిచేది ఎవరు, ఈ యుద్ధం ఎవరి మధ్య అంటే ఇది కేసీఆర్ కుటుంబానికి, మా మునుగోడు ప్రజలకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు. ఇక్కడ నిలబడేది ఎవరంటే మునుగోడు ప్రజలు ఆత్మగౌరవం కోసం, తన బిడ్డల భవిష్యత్తు కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం వాళ్ళు. ఇది ఒక్కసారి మాత్రం, పోయినసారి రాజగోపాల్ రెడ్డి కోటేసిర్రు, ఈసారి ఎవరు కోటేస్తుండ్రు? మునుగోడు ప్రజలు తమ ఓటును తనకు వేసుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటారు. నా కోసం కాదు. నేను పదవి త్యాగం చేసిన మీకోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రాంతం కోసం. ఈసారి పోటీలో ఉన్నది మీరు, గెలవాల్సింది మునుగోడు ప్రజలు, చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయాల్సింది మునుగోడు ప్రజలు. ఈ తెలంగాణ సమాజం అంతా, నిరుద్యోగులు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యమకారులు కానీ, తెలంగాణ రాష్ట్రం అంతా వచ్చి మునుగోడులో కూర్చుంటుంది. ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా చరమగీతం పాడుతుంది. మీ అందరికీ మేము తోడుంటాం. జంగారెడ్డికి చెప్తున్నా, ఆ దుర్మార్గుడు అధికారం ఉంది, నిన్ను బెదిరిస్తారు,
నీ మనుషుల్ని బెదిరిస్తారు, కేసులు పెడతారు, బాధ పెడతారు, ఇబ్బందులు పెడతారు. భయపడొద్దు, పోరాడితే పోయేదేం లేదు. మా భార్యకు కూడా చెప్పిన, మహిళలారా, నా కొడుకు పైన అయింది 8 నెలలు అయింది. మా ఒక్కటే అన్నది, 3 ఏళ్ళ ఎమ్మెల్సీ పదవి వదిలిపెట్టి మునుగోడు కోసం అని చెప్పి పదవి త్యాగం చేసి మళ్ళీ ఎమ్మెల్యే అయినాం. పదవి వదిలిపెట్టుకున్నాం. మళ్ళా 1.5 year మళ్ళా నెలకే మళ్ళీ రాజీనామా చేస్తున్నాం. మరి ప్రభుత్వం 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్నాయి, అధికారం ఉంది, నేను గెలిపిస్తారా అన్నారు. గెలిపిస్తారు, 100% గెలిపిస్తాం. ఈసారి ప్రజల దగ్గరికి పోతా, నా కోసం కాదు మీకోసం రాజీనామా చేసిన, మిమ్మల్ని మీరు గెలిపించుకోండి. మునుగోడు ప్రజలు తెలంగాణలో ఆ కేసీఆర్ అవినీతి సొమ్ముకు ప్రలోభాలకు గురికారు, అమ్ముడు పోరు అని చెప్పిన. నేను ఆ నమ్మకంతో నేను రాజీనామా చేసిన. నీకు అంత నమ్మకం ఉందా అన్నారు. ఈ రోజులలో అట్లా ఉన్నదా అన్నాడు. ఉన్నది అని చెప్తా. డబ్బులు ఇస్తే, అవినీతి సొమ్మిస్తే, అవినీతి సొమ్మిస్తే తీసుకుంటారేమో, కానీ ఓటు మాత్రం ధర్మం వైపు వేస్తారు, ధర్మాన్ని కాపాడతారు, మళ్ళీ ధర్మం వాళ్ళని కాపాడుతుంది అని చెప్పిన. ఈ ధర్మ యుద్ధంలో దేవులమ్మ నాగారం ప్రజలందరికీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి వ్యక్తికి ఈ ధర్మ యుద్ధంలో పాల్గొని మీ ఓటే కాదు, మీ బంధువులు, మీరు స్నేహితులు వాళ్ళందరికీ చెప్పి అత్యధిక మెజార్టీతో కమలం గుర్తు మీద రాబోయే ఎన్నికల్లో, అసలు ఎన్నికలు పెడతారా అని డౌట్ వస్తుంది కేసీఆర్ చూస్తే. పెడతారంటారా? అసలు ముఖ్యమంత్రి అయి మున్గోడుకు వచ్చి క్యాండిడేట్ అన్న డిక్లేర్ చేసిండా? ఓనేమో డిపాజిట్ రాని వాళ్ళు కూడా క్యాండిడేట్ డిక్లేర్ చేసి తిరుగుతున్నారు. కానీ ఈయనకి ఏమైంది? ముఖ్యమంత్రి గారు క్యాండిడేట్ డిక్లేర్ చేయాలగా, చేసిండా? ఓనేమో క్యాండిడేట్ డిక్లేర్ చేయకముందుకే ఇంత నా జంగారెడ్డి గిట్ల వచ్చి డిక్లేర్ చేసాక మొత్తం దుకాణమే ఖాళీ అవుతుంటుందిగా. పెడతాడా లేకపోతే అసెంబ్లీని రద్దు చేసి భయపడి పొల్లా ఎందుకు వచ్చిన మాట అని చెప్పి. ఎందుకంటే ఈసారి రాజగోపాల్ రెడ్డి పోరాటం కాదు, రాజగోపాల్ రెడ్డి పదవి కోసం, ఎమ్మెల్యే కోసం పోటీ చేస్తలేడు. ఇది తెలంగాణ ప్రజల కోసం ఆరాటం. ఈ పోరాటం తెలంగాణ ప్రజలది, ఇది నా ఒక్కడిది కాదు. నాకెందుకు చెప్పు? ఈ 18 నెలల పదవి ఎమ్మెల్యే పదవి మళ్ళీ వస్తే ఎమ్మెల్యే అవుతా, 6 నెలలకు మళ్ళీ పోతుంది. అవునా? ఈ పదవి త్యాగము భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక నియంత్రకు బుద్ధి చెప్పాలంటే, కనువిప్పు కలగాలంటే, ప్రభుత్వం దిగి రావాలంటే, ఈ వివక్షకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం తెలంగాణ సమాజం మేల్కొనాలంటే ఈ ఎలక్షన్లు. అందుకే ఎన్నిక వచ్చింది తప్పితే ఇది నా కోసం వచ్చిన ఎన్నిక కాదు. కాబట్టి ఎప్పుడు ఎన్నిక వచ్చినా సరే ఒక మహిళా సోదరిమణులు, మహిళలు, తల్లులు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా ఒక సైనికుల్లాగా పనిచేయాలి. కానీ ఒక వీర, ఎందుకంటే ఒకప్పుడు సామెత ఉండేయంట. నాకు ఒక అతను మా దోస్తు చెప్తుండు, ఒక బలమైన ప్రదేశాలకు వెళ్ళి రాజులు, చక్రవర్తులు పుట్టేవాళ్ళంట. ఒకప్పుడు ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, పవర్ఫుల్ ప్లేసెస్ నుంచి పవర్ఫుల్ ప్లేసెస్ పుట్టేవాళ్ళు, వాళ్ళు చక్రవర్తులై ఆ పరిపాలన సాగించేవాళ్ళని. ఇప్పుడేమైందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బలమైన వ్యక్తులు ఆ ప్రాంతాన్ని బలమైన భూమిగా, వీరభూమిగా తయారు చేస్తారు. అంటే ఈరోజు మునుగోడుకు అంతకుముందుకు ఎమ్మెల్యేలు ఉన్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, పల్లా వెంకటరెడ్డి, నారాయణరావు. కానీ మునుగోడు పేరు ప్రపంచానికి చాటి చెప్పింది ఎవరంటే ఇప్పుడు ఏ టీవీ పెట్టినా, ఏ సోషల్ మీడియా పెట్టినా, ఏ హైదరాబాద్లో ఇద్దరు మనుషులు కలుసుకున్నా ఏం మాట్లాడుకుంటున్నారంటే మునుగోడు గురించి మాట్లాడుతున్నారు. అందుకనే చెప్తున్నా, మునుగోడు బిడ్డగా, మీరు గెలిపించిన బిడ్డగా మీరు తలదించుకునే మంచి పని నేను ఎప్పుడు ప్రాణం పోయినా చేయను. మీరు గర్వపడేలాగా, తలెత్తుకునేలాగా మాది మునుగోడు నియోజకవర్గంలాగా ఉంటుంది. అంతే నియోజకవర్గం మా ఎమ్మెల్యే, మా బిడ్డ రాజగోపాల్ రెడ్డిని చెప్పుకునేలాగా ఉంటుంది. తప్పితే ప్రాణం పోయినా ఎవడో ఎన్నో అపనిందలు వేస్తుండ్రు. డబ్బు కోసం అమ్ముడు పోయే వ్యక్తిని కాదు. ఈ ప్రపంచంలో రాజగోపాల్ రెడ్డిని కొనే శక్తి పుట్టలేదు ఇంతవరకు, అది పుట్టదు కూడా. ఎందుకంటే డబ్బు కావాలనుకుంటే నేను వేరే రకంగా ఉండేటోని, ఇన్ని కోట్ల రూపాయలు ఇంతమందికి దాన ధర్మాలు చేసేటోని కాదు. వాళ్ళు తప్పు చేసి ఉంటే మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగేటోని కాదు. అంత ధైర్యం ఉంటుందా? రాజీనామా చేసి తప్పు చేసిన మనిషి, అమ్ముడుపోయిన వ్యక్తి ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతాడా? అడగలేడు. అంత ధైర్యం ఉండదు. గుండెలో నిజాయితీ ఉంది కాబట్టి ఈరోజు తలెత్తుకొని గర్వంగా మీ దగ్గరికి రాగలిగిన అంటే ఏ తప్పు చేయలేదు, ప్రాణం పోయినా చేయను అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.